కంచి కామాక్షిదేవి కథ చాలా విచిత్రంగా ఉంటుంది. హిమాలయాలో ఉండే కాత్యాయుడు ఒక ఋషి శివుడికి కఠోరమైన తపస్సు చేసి పార్వతీదేవి తన కూతురు కింద రావాలి అని కోరుకుంటాడు. శివుడు కూడా ఆ వరం ఇచ్చేయడంతో ధ్యానానికి వెళ్ళిన కాత్యాయుడు కొన్నాళ్ల తర్వాత పార్వతీదేవి త్రిపుర సుందరి రూపంలో ఒక చిన్న పిల్లలాగా వచ్చి కాత్యాయుడి దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. దాంతో ఆ చిన్న పిల్లని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేస్తాడు. త్రిపుర సుందరికి వివాహం వయసు వచ్చాక ఎన్ని జన్మలు వచ్చినా సరే పార్వతీదేవికి ఆ శివుడే భర్త కిందికి రావాలి కాబట్టి పులి చర్మం లాంటి కొన్ని వస్తువులు ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళమని చెప్తాడు. ఎక్కడైతే ఆ వస్తువులని చెట్ల రూపంలోకి మారతాయో అక్కడే శివుడికి తపస్సు చేయమని చెప్తాడు. అలా బయలుదేరిన తర్వాత త్రిపుర సుందరి కంచి చేరుకునేసరికి అవన్నీ చెట్ల కిందికి మారిపోతాయి. అక్కడే మట్టితో శివలింగాన్ని చూసి తపస్సు పూర్తి చేసుకున్న త్రిపుర సుందరి శివుడు వివాహం చేసుకుంటాడు. అలా పార్వతీదేవి త్రిపుర సుందరి లాగా పుట్టి కంచిలో కామాక్షి అమ్మవారి లాగా నిలిచారు.